వారి యొక్క ప్రేమని ప్రతి పుష్పంలోనూ కూడా ఉంచి కొనకల నారాయణరావు గారికి ఆ దండని వేస్తున్నారు. ఆ దండ మోయలేనంత బరువు ఉంది, కానీ ఇవాళ ఆయన ఎత్తుకున్న బరువు కూడా మోయలేనంత బరువుతో ఉన్నటువంటి పదవి, మామూలు పదవి కాదది. రథచక్రాల సారథికి పగ్గాలు పట్టినటువంటి వేళ శ్రీ సృజనా చౌదరి గారు మిగిలిన మిత్రులు అందరూ కూడా వారికి దుశ్శాలువాటు సత్కరించి అలాగే పుష్పమాలను అలంకరించారు. థ్యాంక్ యూ సార్. అభిమాన తరంగం నాయకులందరూ వేదిక పైన ఈరోజు సభ అంతా కూడా కళలాడుతూ ఉంది. దానికి కారణం కొనకళ్ళ నారాయణ గారి యొక్క వ్యక్తిత్వం. నారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులకి, శాసనసభ్యులకి, అధ్యక్ష మంత్రి గారికి, అలాగే నేను చూసిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని చూసిన మొట్టమొదటిగా నేను ఎవరు వెంకటేశ్వర చేస్తున్నాను. దాదాపు రాజకీయ గురువుగానే సమానం. అలాగే ఇంకా సోదరుడు చిన్నగారు చెప్పినట్టుగా మచిలీపట్నం వరంలో విజయవాడ నడుస్తుందని చెబుతున్నారు. మచిలీపట్నం వరంలో విజయవాడ నడుస్తుంది. ఇది గత చరిత్ర చెప్పే వైభవం. మచిలీపట్నం ఎంత ప్రాసెస్ ఉందంటే దేశంలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి. భూమిపట్నం 2, మచిలీపట్నం 2 మున్సిపాలిటీలు భారతదేశం మొత్తం మీద. అలాగే మహోన్నత చరిత్ర కలిగిన బంగారుపల్లి పుట్టిన నారాయణ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి కృష్ణారావు గారు అక్కడి నుంచి నడిపిన పరిస్థితి. బోగరాజు పట్టణ సీతారావు గారు ఆంధ్రప్రదేశ్ 2023లో స్థాపించిన చలపల్లి రాజు గారు ఫస్ట్ 1,00,000 రూపాయలు సమకూర్చి ఆంధ్రప్రదేశ్ పెట్టిన మంత్రకృష్ణ పేరు మారిపోయిన పరిస్థితి. అలాగే కృష్ణగిరిలో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రైతుల కోసం పెట్టిన మహానుభావుడు బోగరాజు పట్టణ సీతారావు కూడా అక్కడి నుంచే. అలాగే ఇంకెంతో మంది ఆఖరి కృష్ణగిరిలో మహోన్నత చరిత్ర జిల్లా ఆఖరి 7 నియోజకవర్గాలకు పరిమితమై కూర్చుంచిపోయిన పరిస్థితి. 15 ముందు రాజమండ్రి దగ్గర నుంచి మునిగేడు దాకా, ఇటు పల్నాడు దాకా ఉన్న జిల్లా ఇక ఆఖరికి మచిలీపట్నం దారుణంలో 7 సెగ్మెంట్లతో మిగిలిపోయిన పరిస్థితుల్లో. అలాగే ఇందాక ఎవరు చెప్తున్నారు, ఆ నారాయణ గారికి ఎమ్మెల్యే టికెట్ మిస్ అయింది. మురళీశ్వర గారిని కూడా చెప్పారు. బందర్లో పేరుబందర్లో మహాత్మా గాంధీ జన్మించి దేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఆయన మన బందర్ మీటింగ్ అయితే 2 రోజులు ఎక్కడున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు చెప్తున్నారు. అలాగే మచిలీపట్నంలో 1,00,000 పైన జనాభా ఉన్నప్పుడు విజయవాడలో కేవలం 5,000 మంది జనాభా ఊరింది. అలాగే మచిలీపట్నంలో 1,00,000 మంది జనాభా నుంచి తగ్గిపోయిన పరిస్థితి. పోరుబందర్లో ఇప్పుడు పూర్ణ సిట్టింగ్ లోక్సభ సభ్యుడు కేంద్ర మంత్రి గారు తప్ప పోరుబందర్ అసెంబ్లీ నుంచి కూడా ఒక్కరు కూడా మంత్రి అవ్వాలి. కానీ బందర్లో నారాయణ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పొడిచిన మంత్రి ఉండేవారేమో. ఎందుకంటే ఇది చరిత్ర చెప్పిన 80 నుంచి ఇప్పుడు 5 రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసింది మచిలీపట్నం వాళ్ళ జిల్లాలో. అలాగే కొనగోలు నారాయణ గారు ఆర్టీసీ అభివృద్ధి పనులు ముందుకు నడిపిస్తారని బలంగా నమ్ముతూ, అలాగే నాకేమైనా సలహా కావాలన్నా నేను తెలియజేసినట్టు చేయనప్పటి నుంచి ఆయనకే ఫోన్ చేస్తాం. ఆయన పరిస్థితికి మొక్క చూపిస్తాడు. అంటే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళని సమస్యలు తీసుకెళ్తాం. ఇంట్రెస్ట్ చూపించగలిగిన ఎవరు వెళ్ళాలి. నాకు నాతో నా సమస్యల పరిష్కారంలో పాలు పంచుకున్న నారాయణ గారిని నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా నిరాడంబరం, చాలా సింపుల్. పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కూడా చిన్నపిల్లలతో కూడా మళ్ళీకి ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే ఆన్సర్ చేస్తారు. వాళ్ళ నిరాడంబర వ్యక్తికి ఈ ఆర్టీ చేయడం కూడా చాలా సంతోషం. నిజంగా వారికి రైట్ పర్సన్ రైట్ పోస్ట్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన తగ్గ పోస్ట్ కన్నా విధంగా చిన్న పోస్ట్ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నత చేపట్టాలని ఆశిస్తూ ఈ మధ్య ఆర్టీసీ గవర్నమెంట్ ఆర్టీసీ డిపోలు ఉన్నాం. ఆర్టీసీ డిపోలు ఆర్టీసీ బస్ స్టాండ్ అనేక సమస్యలు పోతూ నారాయణ ప్రమాణ స్వీకారం తర్వాత తప్పకుండా ఈ ఆర్టీసీ సమస్య తప్పకుండా తీరుస్తామని చెప్పి ఎందుకంటే నారాయణ గారితో మాకు అటాచ్మెంట్ కావచ్చు, ఆయన తప్పకుండా అంకిత భావంతో పనిచేసే వ్యక్తి కాబట్టి ఆర్టీసీ
ప్రస్తుతానికి గతంలో పోతున్నట్టు ఆర్టీసీ పూర్తిగా నష్టమైంది. ఎక్కువ ప్రైవేట్ బస్సులు ఎయిర్ బస్సులు ఎక్కువ ఉంది. అటువంటి ఆర్టీసీ తప్పకుండా నారాయణ గారి ఆలయంలో తప్పకుండా ఆర్టీసీ డెవలప్ అవుతుంది ఆశిస్తూ వారికి మీరు ఒకసారి హృదయపూర్వక తెలియజేసుకున్నాం. పెద్దలు గౌరవనీయులు కొనకల నారాయణరావు గారికి సన్మాన సభకు వచ్చినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నా అన్నదమ్ములందరికీ కూడా నమస్కారం. నారాయణ గారి గురించి చెప్పాలంటే గంట పడుతుంది, కానీ నిమిషంలో చెప్పేస్తాను. ఎందుకంటే పెద్దలు చాలామంది మాట్లాడాల్సి ఉన్నారు. మా అందరికీ నారాయణ గారి ఆదర్శం. నారాయణ గారి విషయం చెప్పాలంటే ఒక 20 ఏళ్ల క్రితం ఎవరైనా ఒక విషయం మీద ఆయన దగ్గరికి సమస్య వస్తున్నారంటే అట్టమీద చెప్పేసేవాళ్ళు. వాళ్ళు ఏ సమస్య మీద వస్తున్నారో, నిజం మాట్లాడుతున్నారో అబద్ధం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం చేయాలి ఆయనకి ముందే అర్థమైపోయింది. అంటే అంత అనుభవం వలన ఎవరి కష్టాల్లో వెళ్ళినా కూడా ఆయన ప్రతి ఒక్కరికి ఆదరించి కలిసి ఉంటే ఏమవుద్ది, విడిపోతే ఏమవుద్ది అనేది ఎన్ని కుటుంబాలు నిలబెట్టారో అది మాకు తెలుసు. మరి కింద నుంచి ఎన్నో కష్టాలు పడి కష్టం అంటే ఇష్టపడతారు. ఆయన ఎవరైనా మాటలు మాట్లాడితే ఆయనకు అసలు నచ్చదు. అలాగే ఎంపీగా మచిలీపట్నానికి ఎన్నో సేవలు చేశారు. వాళ్ళ కూటమి ప్రభుత్వానికి మా అందరికీ కూడా పెద్ద. అందరినీ కలుపుకుంటూ ఏమవుద్దో, కలుపుకోలేకపోతే ఏమవుద్దో అందరికీ చెప్పి మమ్మల్ని అందరినీ కూడా తాటి మీద తీసుకొచ్చి, అలాగే కొన్ని రఘునందన్ గారు కానీ మచిలీపట్నంలో మా అందరికీ పెద్ద అనమాట. అలాగే మా అందరం కూడా ఆయన అడుగుజాలు నడుస్తూ భగవంతుడు ఈయనకి ఇచ్చినటువంటి ఆర్టీసీ చైర్మన్ గారు ఏది ఇచ్చినా కూడా సమర్థవంతంగా చేయగలిగిన నాయకుడైనా అందరికీ న్యాయం చేయగలిగే నాయకుడు. అది ముందు అన్ని విషయాల్లో కూడా ఆయనకి భగవంతుడు తోడుకోవడం కోరుకుంటూ సెలవు చేస్తాం. చేసినటువంటి మనందరూ అభిమాన పాత్రుడు అమ్మగారు వారు మాట్లాడడం గొప్ప విషయం చెప్తారని వేదికపైన జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నా దయచేసి మీరు అన్నిగా భావం చేస్తూ నారాయణ గారు మీద అభిమానంతో వచ్చారు. అప్పుడే సమయం ఎక్కువ కాబట్టి వారు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమాలు మొదలైతే నిన్న నేనే సభాధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు మా గురుతుల్యులు, మా తండ్రి గారి పుత్ర సమానులు వడ్డే శోభనాథేశ్వరరావు గారు, అలాగే శాసనసభ్యులు ప్రియ మిత్రులు బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా శ్రీమన్ తాతయ్య గారు, కృష్ణప్రసాద్ గారు, అలాగే వీరప్రసాద్ గారు, ఎర్రగడ్డ యువ గారు, సోదరులు పూతాన్ సత్యనారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, రైతు నాయకుడు శ్రీనివాస్ గారు, మాజీ మేయర్ శ్రీధర్ గారు, అలాగే వాసనశెట్టి సత్య గారు, సురేష్ గారు, లుక్కా సాయిరామ్ గారు, మరి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు చాలామందికి వాళ్ళు మాట్లాడే అవకాశం రాకపోవటం కొంచెం నాకు కూడా బాధగానే ఉంది. ఎందుకంటే సమయాభావం వల్ల చాలామందికి మాట్లాడించే అవకాశం ఇవ్వలేకపోయాం. మరి క్షమించండి. మరి ఈ రోజున మా రాజకీయ జీవితం గౌతు లక్ష్మణ గారి అనుసరణగా మా శోభనాశ్వరరావు గారు చెప్పారు. రంగా గారు, లక్ష్మణ గారు కలిపి స్వతంత్ర పార్టీ, లోక్దళ పార్టీ, జనతా పార్టీ ఈ కార్యక్రమాల్లో ఆయన శోభనాశ్వరరావు గారు అభ్యర్థిగా ఉంచుంటే 72 నుంచి ఆయనకి ఎన్నికల్లో పనిచేశాం. మరి ఆ బీసీల కోసం పనిచేయటం వల్ల ఒక బీసీ నాయకుడు వెనకాల నడవటం వల్ల లక్ష్మణ గారి యొక్క అడుగుజాడల్లో నడిచి కొంత రాజకీయ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాన్ని కొంత జ్ఞానం అబ్బింది. మరి చాలా కాలం రాజకీయాల్లో ఏ పదవిలో రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను ఏ రాజకీయ పార్టీలకి తరఫున పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఏ పదవికి పోటీ చేయని వ్యక్తికి, పెద్దగా ఆర్థిక స్తోమత లేని వ్యక్తికి మరి చంద్రబాబు నాయుడు గారు పిలిచి పార్లమెంట్ పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా తక్కువ మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారు. అప్పుడు మన అధికారులు కూడా రాలేదు. ఫస్ట్ టైం నుంచి నాకు
మరి ప్రజలంతా కూడా విజయం చేకూర్చి మన పార్లమెంట్కి పంపిస్తే ఆ రోజున పార్లమెంట్లో మనంతా కూడా డబ్బులు లేవంట, ఎప్పుడు రాజకీయ అనుభవం లేదంట, మరి పెద్ద బీసీ కులస్తులంట, మరి గెలిచి వాళ్ళ పార్లమెంట్కి వచ్చారని చెప్పి నాకు చాలా గౌరవంగా, ఆ గెలుపు నాకు చాలా గౌరవాన్ని ఇచ్చింది. నాకు ఆ సమయంలో నాకు పోరాడటానికి సమస్య కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమైక్యత కోసం చాలా తీవ్రంగా పోరాడినా కూడా మరి ఆ రోజున తలుపులు మూసేసి, ఆ రోజున సీసీ కెమెరా ఆఫ్ చేసేసి, ఆ రోజున బిల్లు ప్రవేశపెడుతుంటే తీవ్రంగా బిల్లును వ్యతిరేకించడం కోసం పోరాడితే ఆ రోజున లోపల ఘర్షణ జరిగింది. లోపల ఏం జరిగింది అనేది సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ప్రజానికానికి తెలవలేదు. లోపల కొట్టారు. యూపీ నుంచి బీహార్ నుంచి చాలా బలమైన వాళ్ళ పుటకలో వేరుగా ఉంటాయి. వాళ్ళు కొడితే వాళ్ళ తోపు తోస్తే ఇక్కడికి తోస్తే అక్కడ నిలబడతా ఉంటాం. అటువంటి వర్షంలో నాకు హార్ట్ అటాక్ వస్తే నన్ను వెంటనే 6 నిమిషాల్లో రామ్మనోహర్ లోహియా హాస్పిటల్ తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. ఆయన గబగబా వచ్చి ఈ హాస్పిటల్ నచ్చలేదు నాకు అని చెప్పి నన్ను అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేసిన కాదు, ఈ ఢిల్లీలో నారాయణరావు గారు వైద్యం చేయడం కరెక్ట్ కాదు, బాంబే పంపిద్దాం, బాంబేలో మంచి డాక్టర్ అని చెప్పి నన్ను స్పెషల్గా బాంబే పంపించి శ్రీనివాస్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ రమాకాంత్ పాండా అని చెప్పి ఒక డాక్టర్ 4 వాళ్ళని పడిపోయి ఉన్నాను. అంటే చివరి దశలో ఉన్నా. ఆ సమయంలో బాంబేలో ఆపరేషన్ చేసి నన్ను బతికించడంలో ప్రధానమైన పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా రుణపడి ఉంటాను. నాకు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నేను 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా గెలిచాను. ఒకసారి అయితే ప్యానల్ స్పీకర్గా నా పేరు సెలెక్ట్ చేశారు. ప్యానల్ స్పీకర్ అంటే అది ఒక గొప్ప అదృష్టం. నేను స్పీకర్ స్థానంలో కూర్చుంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అంతా కూడా కింద ఇదా సభాస్థలంలో కూర్చుంటారు. ఆ సభలో ఎవరు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి సభను నిర్వహించే అవకాశం చాలా అరుదైన అవకాశం. నేను చాలాసార్లు 50-60 సార్లు నేను ప్యానల్ స్పీకర్గా కూర్చుని ఆ సభను పెట్టే అవకాశం నాకు ఇచ్చారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో, ఆయన మచిలీపట్నం సభలో కానీ రాజమండ్రి సభలో కానీ వచ్చినప్పుడు ముందుగా పుట్టుప్రసాద్ గారు చెప్పారు ఇందాక, నారాయణరావు పోరాట స్ఫూర్తి నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది. నారాయణరావు ఆంధ్రప్రదేశ్ కోసం సమైక్యత కోసం నేను పోరాడుతుంటే నాకు కూడా పోరాటాలని ఉత్సాహం వచ్చింది అని చెప్పాడు. మరి అటువంటి వ్యక్తి మనతో అలయన్స్ అయ్యి ఇద్దరు మరి బీజేపీ మరి జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ అయినప్పుడు కొన్ని సీట్లు ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, నా గురించి ఆయన చాలా గొప్పగా చెప్పారు. అటువంటి వ్యక్తి కోసం, అటువంటి స్నేహితుల కోసం నేను త్యాగం చేయడం నాకు తప్పుగా కనిపించింది. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, మీకు ఒకవేళ అలయన్స్లో నా సీటు కనుక అవసరం వస్తే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 3 సార్లు ఇచ్చారు, నేను 2 సార్లు గెలిచాను, ప్యానల్ స్పీకర్గా కూడా ఇచ్చారు. కాబట్టి ఈసారి మీరు జనసేనకు అవసరం వస్తే నా సీట్ ఇచ్చుకోండి అని చెప్తే చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోయారు. అదే నిన్ను అడగలేదు కానీ అన్నారు. కాదండి, అవసరం వస్తే తీసుకోండి అని చెప్పాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నా పనితీరు చూసి ఆయన పాంబూరులో కానీ చాలా సభల్లో ఆయన ఏమన్నా అంటే నారాయణరావు సీటు త్యాగం చేయటం కాదు, ఏమాత్రం కమిషన్ లేకుండా తన మనుషులతో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేసేటువంటి వ్యక్తి. తప్పనిసరిగా ఆయన రుణం తీసుకుంటాం. మేము అధికారంలోకి రాగానే నారాయణరావు గారికి సముచిత స్థానం ఇచ్చి ఆయన గౌరవిస్తాం అని చెప్పి ఆయన ఇవాళ నాకు ఆర్టీసీ చైర్మన్గా నాకు పదవి ఇచ్చారు. ఆర్టీసీ చైర్మన్ అంటే నాకు చిన్నప్పుడు ఇల్లు ఉన్నది, సంబంధాలు ఉన్నది. నేను 30 సంవత్సరాలు ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడిగా నేను మచిలీపట్నం డిపోలో ఉన్నాను. ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు తెలుసు, ఆర్టీ డిపోల యొక్క సమస్యలు తెలుసు. తప్పనిసరిగా నా అనుభవాన్ని అంతా ఉపయోగించి ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే మనం నష్టం తగ్గుతుంది. అలాగే కార్మికులకి ఇది వరకు జరిగేటువంటి ప్రయోజనాలు ఇవాళ నాకు ప్రయాణికులు ఎంత సమానమే, కార్మికులు సమానమే. కార్మికులు బాగుండాలి, సంస్థ బాగుండాలి. ప్రయాణికులకి ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు, ఒక సేవా సంస్థ. నష్టం వచ్చినా కూడా ఈ సంస్థలో ప్రభుత్వం ఆ నష్టాన్ని భరాయిస్తూ ఇవాళ రోజున ఆర్టీసీ సేవ చేస్తూ ఉంది. ఆర్టీసీని ముందు
చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత ప్రయాణం దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. తప్పనిసరిగా దాని గురించి అధ్యయనం చేసి దానికి సరిపడా ఏర్పాట్లన్నీ చేసుకుని మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడంటే అప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. మహిళలకి ఫ్రీ సర్వీస్ చేయడానికి మరి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారు మన ముగ్గురు కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్తూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు.